హాయ్ అండి అందరికీ ఎల్సెల్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. చాలా రోజులు అయింది వీడియో పెట్టక. ఎందువల్ల పెట్టలేదంటే కంటి ఆపరేషన్ చేయించుకున్న డాక్టరు రెస్ట్ తీసుకోమని చెప్పిండు. అందువల్ల వీడియోలు తీసి పెట్టలేకపోయాము. ఇప్పటి నుంచి కుదిరినప్పుడల్లా వీడియోలు తీసి పెడతాం. మా వీడియో తప్పకుండా చూడండి. మన వీడియోలో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి నేను చేసి చూపించుతాను. నేను న్యాచురల్గానే చేస్తున్నా. ఎప్పుడు మేము ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నాం. బాగా మెత్తగా ఉంటాయి, బాగా పొంగుతాయి అన్నమాట. జొన్న రొట్టెలు వేడి నీళ్ళు పోసి కొద్దిగా కలుపుకొని పిసికి కొద్దిగా అట్లా పెట్టుకున్నామనుకో రొట్టె ఇంకా బాగా రొట్టె చేసుకున్నామనుకో బాగా మెత్తగా వస్తుంది అన్నమాట. 2 కప్పులు జొన్న పిండి తీసుకొని కలుపుకున్నాం అన్నమాట. మాకు సరిపోద్ది. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక కప్పు పోసుకొని చేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు పోసి పిసికి పెట్టుకొని చేసుకుంటే మెత్తగా వచ్చాయి అన్నమాట. జొన్న రొట్టెలు బాగుంటాయి, మెత్తగా బాగా పొంగుతాయి అన్నమాట. ముసలోళ్ళైనా పండ్లు లేని వాళ్ళు బాగుంటాయి అన్నమాట. తినేదానికి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా గంటె తగలుపుకొని కొద్దిగా అదిమి పెట్టుకున్నాం అనుకో బాగా పిండి ఉడికినట్లు బాగుంటుంది అన్నమాట. మళ్ళీ రొట్టె పిసుకుండేటప్పుడు కొద్దిగా చల్లనీళ్ళు వేసి వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. చల్లనీళ్ళు పోసి పిసుకొని ఉంటలు చేసుకొని ఇంకా రొట్టె కొట్టుకునేది అన్నమాట పీట మీద. ఇలా చేసుకుంటాం అన్నమాట మేము. మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు చేసుకుంటాం అన్నమాట. మాకు అలవాటు రొట్టె చేసుకొని తినటము. మేము చేసుకునే పద్ధతి మీకు చూపించుతున్నాం అన్నమాట. అట్లా మేము ఎలా తింటామో అలా చేసుకొని చూపించుతున్నాం. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. కొద్దిగా పోసుకొని చల్లనీళ్ళు పిసుక్కోవాలన్నమాట. ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది, రొట్టె రాదన్నమాట. అట్లా పిసుక్కుంటే పీట మీద వేసి బాగా వస్తుంది అన్నమాట. అది కొంతమంది కచ్చి వేసుకొని బట్ట మీద చేసుకుంటారు, కొంతమంది ఇట్లా పీట మీద పిండి మీద చేసుకుంటారు. అట్లనైనా చేసుకోవచ్చు అన్నమాట. పాతకాలంలో అట్లా బట్ట మీద చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పిండి పట్టించుకొచ్చుకుంటాం కదా మిషన్లో, అందుకని ఇట్లా పీట మీద చేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట. బండ మీద అయినా పీట మీద అయినా. అప్పుడు విసురుకొని చేసుకునేవాళ్ళు కాబట్టి బట్ట మీద చేసుకునేవాళ్ళు, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు విసురుకొని చేసుకునేది బాగుంటుంది. ఇప్పుడు మిషన్లోది ఇలా చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఎవరు విసరరు కదా. ఇట్లా వంటలు చేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇంకా రొట్టెను ఇట్లా కొట్టుకుంటే పల్చగా వచ్చేస్తుంది అన్నమాట రొట్టె. అంతే. అట్లా చేసుకొని పీట మీద కొద్దిగా పొడి పిండి వేసుకొని కింద ఇది ముద్ద బాగా అట్లా అనుకొని చేసుకొని బాగా సన్నగా పల్చగా తట్టుకొని పెన్నెం బాగా కాలిన తర్వాత వేసుకోవాలన్నమాట. ఇట్లా రొట్టె కొట్టుకునేటప్పుడు ఇట్లా ఏలు అనుకుంటా కొట్టుకుంటే రొట్టె సైడ్లు అమ్మడి ఇరిగిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది అన్నమాట. కొంతమందికి చేసేటప్పుడు ఇరిగిపోతుంది కదా, ఇట్లా అనుకుంటే ఇరిగిపోకుండా వచ్చింది అన్నమాట. ఇలా చేసుకోవాలి, ఇరిగిపోకుండా అట్లా ఏలు పెట్టుకొని అట్లా కొట్టుకుంటూ వచ్చే బాగా నీట్గా వస్తుంది, రౌండ్గా షేపు. మరీ మందంగా కాకుండా మరీ పల్సగా కాకుండా మీడియంలో ఆ రొట్టె బాగా అట్లా తట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. అట్లా పల్సగా ఉంటే మాడిపోతుంది, మందంగా ఉంటే బాగుంటుంది అన్నమాట. కాలదు, పిండి ఉంటుంది. మీడియంలో ఇట్లా రొట్టె అంతా సాగొట్టుకొని పెన్నెం కాలిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. రొట్టె కూడా ఇలానే చేసుకునేది, రాగి రొట్టె కూడా ఇలాగనే చేసుకునేది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అలా జొన్న రొట్టెగా చొద్ద రొట్టె ఇది రాగి రొట్టె చేసి చూపించుతాయి. ఈసారి వీడియో తీసినప్పుడు ఎప్పుడైనా కూడా సమయం కుదిరినప్పుడు చేసి మీకు చూపించుతాను అన్నమాట. రొట్టె మొత్తం బాగా తట్టుకున్న తర్వాత పీట మీద పెన్నెం కాలిన తర్వాత ఆ రొట్టె తీసి పెన్నెం మీద వేసుకుంటే బాగా కాలిన తర్వాత బాగుంటుంది అన్నమాట. రొట్టె తీసి పెన్నెం మీద వేసేటప్పుడే ఇరిగిపోతుంది అన్నమాట చాలామందికి. అప్పుడు చాలా జాగ్రత్తగా చేతి మీద తీసుకొని వేసుకుంటే ఇరగకుండా ఉంటుంది అన్నమాట. పెన్నెం మీద వేసిన ఎమ్మడే రొట్టె తిరగేయకూడదు అన్నమాట, చపాతీలాగా. ఇది కొద్దిగా కాలిన తర్వాత కొద్దిగా నీళ్ళు జల్లి ఇట్లా తుడిసేసుకొని తిప్పేసుకుంటే బాగా కాలుతుంది అన్నమాట. మాడిపోకుండా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట.
ఎమ్మడే తిప్పేసిందంటే ఇరిగిపోతుంది అన్నమాట. రొట్టె ఇరిగిపోతే బాగుండదు అనమాట. ఎమ్మడే తిప్పితే ఇరిగిపోతుంది. కొద్దిగా ఇట్లా జల్లుకొని తుడవచ్చు, లేదంటే బట్టతో కూడా తుడుచుకోవచ్చు అన్నమాట. రొట్టె మీద తెల్లగా లేకుండా తిప్పేస్తే బాగుంటుంది అన్నమాట. ఇట్లా తేమ చేసి తిప్పేసుకోవాలి కొద్దిగా. 1 నిమిషం అట్లా కాలిన తర్వాత బాగా లేపితే బాగా వచ్చేస్తుంది అన్నమాట రొట్టె. పూర్వకాలాన మేము తడిగుడ్డ పెట్టుకొని చాలా రొట్టెలు చేసుకునే వాళ్ళం కదా. అప్పుడు అన్నం తక్కువ, రొట్టెలు ఎక్కువ. అప్పుడు తడి బట్టతో ఇట్లా తుడుచుకునే వాళ్ళం, సేయి కాలుతుంది అన్నమాట. ఇప్పుడు కొన్నే కదా అట్లా నీళ్ళు చల్లి రుద్దేస్తాం అన్నమాట. తుడిసిన తర్వాత జాగ్రత్తగా తిప్పేసుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పేసుకోవాలన్నమాట, ఇరిగిపోకుండా. ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే ఎలా పొంగుతుందో రొట్టె బాగా పొంగుతుంది కదా. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగా పొంగుతుంది రొట్టె, బాగా నీట్గా వస్తుంది అన్నమాట. తినేదానికి కూడా పొరలు పొరలు ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. రొట్టె తిప్పేసుకుంటా అట్లా ఇట్లా తిప్పుకుంటే చుట్టూ కాలుతుంది అన్నమాట. మధ్యలో కాలుతుంది కదా, సైడ్ కాలదు అనమాట. అట్లా తిప్పుకుంటూ కాల్చుకుంటే, తిప్పేసుకుంటే మాడిపోకుండా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇట్లా లేకుంటే ఒకటే సైడ్ అయితే మాడిపోతుంది అన్నమాట. ఇలా కాల్చుకుంటే బాగుంటుంది అన్నమాట. కట్టెల పొయ్యి మీద అయితే బాగా కాలుతుంది. ఈ కన్ను ఆపరేషన్ చేసుకున్నదాన చేయకూడదని గ్యాస్ మీద చేస్తుంది అన్నమాట, స్టవ్ మీద. చూడండి ఎంత చక్కగా పొంగిందో రొట్టె. మేము చేసినట్టు మీరు కూడా చేసుకోండి, ఇలానే పొంగుద్ది. అన్ని జొన్న రొట్టెలు ఇలా తయారు చేసి కాల్చుకున్నాం అన్నమాట. మాకు సరిపోయే అన్ని రొట్టెలు కాల్చుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఇలా కాల్చుకోండి, బాగుంటుంది. ఇప్పుడు నేను చేసిన జొన్న రొట్టె తోటకూర పప్పు చేసుకున్నాం. ఎలా ఉంటుందో తిని మీకు చూపెడతా ఇప్పుడు. తోటకూర పప్పు అయినా, మా ఉట్టిపప్పు అయినా, బీరకాయ అయినా, వంకాయ అయినా, దొండకాయ అయినా, ఏ కూర అయినా, మటన్ చికెన్ లేకైనా కూడా ఈ జొన్న రొట్టె తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. జొన్న రొట్టె పప్పు సూపర్గా ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.